వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40-50% రాయితీ. నమస్కారం అండి. నేను మీ నడి రవికుమార్ని. సుమన్ టీవీ వీక్షకు పునఃస్వాగతం. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఎంతోమంది పెన్షనర్స్, ఎంతోమంది నెలసరి ఇన్కమ్, ఆదాయం అంటే కష్టపడి ఖర్చు పెడితే వచ్చే ఆదాయం. ఇప్పుడు ఇది ప్యాసివ్ ఇన్కమ్ అన్నమాట. అంటే ఇది వాళ్ళ ఖర్చుల నిమిత్తం ఈ రకంగా బ్యాంకుల నుంచి ఆర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డిపాజిట్ చేసి తెచ్చుకునేటువంటి ఎఫ్డీస్ ఉన్నాయా, బ్యాంకుల్లో నెల నెల ఇంత కావాలి అంటే వచ్చే వడ్డీస్ ఉంటాయా, అలాంటి స్కీమ్స్ ఉంటాయా అని అడగటం జరుగుతుంది. బ్యాంకుల్లో నెల నెల మనకి వడ్డీ కావాలంటే వడ్డీ ఇస్తారు. దాన్ని పేరు ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. అది టర్మ్ డిపాజిట్ రిసీట్ అంటారు. టర్మ్ డిపాజిట్ మనం ఒక 5 ఏళ్ళకి వేసుకుంటే 60 నెలలు మనం ఒక ₹1,00,000 ₹1,00,000 రాదు కాబట్టి ₹1,00,00,000 వేసుకుంటే మనకి నెల నెల 50,000 చొప్పున మనకి వడ్డీ వస్తుంది. ఆ విధంగా మనం తీసుకోవచ్చు. 3 నెలలకు ఒకసారి వడ్డీ వస్తుంది. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. 6 నెలలకు తీసుకోవచ్చు, 9 నెలలకు తీసుకోవచ్చు, సంవత్సరానికి తీసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే ఈ అమౌంట్ రావాలి, నాకు ఎంత డిపాజిట్ పెట్టాలి, లేదా ఇంత డిపాజిట్ పెడుతున్నాను, ఎంత అమౌంట్ వస్తుంది అని ఈ విధంగా మీరు అడిగి బ్యాంకుతో చక్కగా అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ని అక్కడ ఆఫీసెస్ కలుసుకుంటే మీకు ఇలాంటి స్కీమ్లో మీరు డిపాజిట్ ఒకసారిగా లంసమ్ అమౌంట్ మీరు డిపాజిట్ చేయొచ్చు. లంసమ్ అమౌంట్ డిపాజిట్ చేస్తే మీకు ఈ విధంగా సెక్యూర్డ్గా కరెక్ట్గా ఆన్ డేట్, ఇంకా మళ్ళీ ఇందులో మనిషి యొక్క మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేదు. మా కాలంలో మాన్యువల్ ఇంటర్వెన్షన్ వీయటం, మర్చిపోవటం ఇలాంటివన్నీ జరిగేవి. ఇప్పుడు సిస్టమే ఇట్ విల్ ఆటోమేటికల్లీ టేక్ సిస్టమ్ విల్ అప్డేట్. మనం పొద్దున్నే చూసేటప్పటికి క్రెడిట్ పడిపోయి ఉంటుంది అనమాట. ఫస్ట్ తారీఖు అనుకుంటే ఫస్ట్ తారీఖు పడుతుంది. ఏ డేట్కి కావాలో ఆ డేట్ కరెక్ట్గా నిర్ణయించుకుని ఆ విధంగా మీరు ఇలాంటి డిపాజిట్లు వేయచ్చు. ఈ డిపాజిట్లు ఓన్లీ స్టేట్ బ్యాంక్, ఓన్లీ బ్యాంక్స్ కాదు, మీరు పోస్ట్ ఆఫీస్లో కూడా ఉంది. పోస్ట్ ఆఫీస్లో కూడా మంత్లీ ఇలా డిపాజిట్ వేసే స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్లో ఉంది. అలాగే కార్పొరేట్ డిపాజిట్స్ అని చెప్పి వాళ్ళు ఇంకా కొంచెం రేట్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. మీరు జాగ్రత్తగా చూసుకుని ఏదైనా మంచి బ్రాండ్లో ఒక టాటాస్, ఒక అశోక్ లైలాండ్, ఒక బిర్లాస్, ఇలా మంచి బ్రాండ్లో మనం పెట్టుకుంటే అక్కడ ఇంకా ఒక 1% ఎయిర్టెల్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇంకా ఈ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ కూడా వస్తుంది. మంత్లీ కూడా వాడిస్తారు. సో అలా ప్రతి స్కీమ్కి కూడా మీరు కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుని ఎంత మనకు కావాలి నెలసరి అంత ఇన్కమ్ వచ్చే దానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి చూసుకోవాలి. అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. అందులో ఎక్కువ వడ్డీ వస్తుంది. వడ్డీ రేట్ ఎక్కువ వస్తుంది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో. కానీ అక్కడ 3 మంత్స్కి ఒకసారి వస్తుంది. అది కూడా లిమిట్స్ ఇప్పుడు మొన్న 15 lakhs నుంచి లాస్ట్ బడ్జెట్లో 30 lakhs చేశారు. సో అప్ టు 30 lakhs మనం హ్యాపీగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో కూడా పెట్టుకోవచ్చు. సో మీకు లిక్విడిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అడిగిన దానికి బ్యాంకుల్లో ఎప్పటికప్పుడు, అంటే మనకి నెలసరి కావాలంటే నెలకి వడ్డీ వచ్చేలాగా స్కీమ్స్ ఉన్నాయి, 3 నెలలకు వచ్చేలాగా స్కీమ్స్ ఉన్నాయి. అంతేకాని వాళ్ళ దగ్గరే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేసి అల్లి అలా ఆ స్కీమ్సే ఉన్నాయని మీరు మాత్రం భ్రమపడకండి. ఇంకా అలాంటి స్కీమ్స్ ఎవరికి, యంగ్స్టర్స్కి అలాంటి స్కీమ్స్, ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత వాళ్ళ పిల్లాడికి కాలేజీకి వెళ్ళడానికి, లేకపోతే 5 ఏళ్ల తర్వాత ఇద్దరు పెళ్లి చేయాలి పిల్లకి అని అనుకున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఆ స్కీమ్స్. నేను చెప్పిందంతా కూడా దీని మీద ఆధారపడి మనకి ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అని అనుకున్న వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ అందరికీ ఇలాంటి స్కీమ్స్. సో వయసుని బట్టి, మన యొక్క ఆదాయ వనరులను బట్టి, మనకి ఇది ఇతరతర ఉన్నటువంటి సోర్సెస్ని బట్టి, మనకు వస్తున్నటువంటి, మనకు అవసరమైనటువంటిది ఎంత, వస్తున్నది ఎంత, ఎంత గ్యాప్ ఉంది, దానికి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటే ఈ విధంగా మన లైఫ్ని హ్యాపీగా ఇనిషియేట్ చేసుకుంటూ స్మూత్గా చక్కగా అందరూ కూడా ఆనందంగా బతకచ్చు. అదేనండి అల్టిమేట్గా లైఫ్ మీనింగ్, ఎసెన్స్ ఏంటి, వీ షుడ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. ఎంతోమంది పెన్షనర్స్, ఎంతోమంది నెలసరి ఇన్కమ్, ఆదాయం అంటే కష్టపడి ఖర్చు పెడితే వచ్చే ఆదాయం. ఇప్పుడు ఇది ప్యాసివ్ ఇన్కమ్ అన్నమాట. అంటే ఇది వాళ్ళ ఖర్చుల నిమిత్తం ఈ రకంగా బ్యాంకుల నుంచి ఆర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డిపాజిట్ చేసి తెచ్చుకునేటువంటి ఎఫ్డీస్ ఉన్నాయా, బ్యాంకుల్లో నెల నెల ఇంత కావాలి అంటే వచ్చే వడ్డీస్ ఉంటాయా, అలాంటి స్కీమ్స్ ఉంటాయా అని అడగటం జరుగుతుంది. బ్యాంకుల్లో నెల నెల మనకి వడ్డీ కావాలంటే వడ్డీ ఇస్తారు. దాన్ని పేరు ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. అది టర్మ్ డిపాజిట్ రిసీట్ అంటారు. టర్మ్ డిపాజిట్ మనం ఒక 5 ఏళ్ళకి వేసుకుంటే 60 నెలలు మనం ఒక ₹1,00,000 రాదు కాబట్టి ₹1,00,000 వేసుకుంటే మనకి నెల నెల 50,000 చొప్పున మనకి వడ్డీ వస్తుంది. ఆ విధంగా మనం తీసుకోవచ్చు. 3 నెలలకు ఒకసారి వడ్డీ వస్తుంది.
ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. 6 నెలలకి తీసుకోవచ్చు, 9 నెలలకి తీసుకోవచ్చు, సంవత్సరానికి తీసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే ఈ అమౌంట్ రావాలి నాకు, ఎంత డిపాజిట్ పెట్టాలి? లేదా ఇంత డిపాజిట్ పెడుతున్నాను, ఎంత అమౌంట్ వస్తుంది? అని ఈ విధంగా మీరు అడిగి బ్యాంకుతో చక్కగా అక్కడ రిలేషన్‌షిప్ మేనేజర్‌ని అక్కడ ఆఫీసర్స్ కలుసుకుంటే మీకు ఇలాంటి స్కీమ్‌లో మీరు డిపాజిట్ ఒకసారిగా లంప్ సమ్ అమౌంట్ మీరు డిపాజిట్ చేయొచ్చు. లంప్ సమ్ అమౌంట్ డిపాజిట్ చేస్తే మీకు ఈ విధంగా సెక్యూర్డ్‌గా కరెక్ట్‌గా ఆన్ డేట్, ఇంక మళ్ళీ ఇందులో మనిషి యొక్క మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేదు. మా కాలంలో మాన్యువల్ ఇంటర్వెన్షన్ వీయటం, మర్చిపోవటం ఇలాంటివన్నీ జరిగేవి. ఇప్పుడు సిస్టమే ఇట్ విల్ ఆటోమేటికల్లీ టేక్ సిస్టమ్ విల్ అప్డేట్. మనం పొద్దున్న లేచి చూసేటప్పటికి రేట్ పడిపోయి ఉంటుందన్నమాట. ఫస్ట్ తారీఖు అనుకుంటే ఫస్ట్ తారీఖు పడుతుంది. ఏ డేట్‌కి కావాలో ఆ డేట్ కరెక్ట్‌గా నిర్ణయించుకొని ఆ విధంగా మీరు ఇలాంటి డిపాజిట్లు వేయొచ్చు. ఈ డిపాజిట్లు ఓన్లీ స్టేట్ బ్యాంక్, ఓన్లీ బ్యాంక్స్ కాదు. మీరు పోస్ట్ ఆఫీస్‌లో కూడా ఉంది. పోస్ట్ ఆఫీస్‌లో కూడా మంత్లీ ఇలా డిపాజిట్ వేసే స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్‌లో ఉంది. అలాగే కార్పొరేట్ డిపాజిట్స్ అని చెప్పి వాళ్ళు ఇంకా కొంచెం రేట్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. మీరు జాగ్రత్తగా చూసుకొని ఏదైనా మంచి బ్రాండ్‌లో ఒక టాటాస్, ఒక అశోక్ లేలాండ్, ఒక బిర్లాస్ ఇలా మంచి బ్రాండ్‌లో మనం పెట్టుకుంటే అక్కడ ఇంకా ఒక 1% ఎయిర్‌టెల్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇంకా ఈ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ కూడా వస్తుంది. మంత్లీ కూడా వాళ్ళు ఇస్తారు. సో అలా ప్రతి స్కీమ్‌కి కూడా మీరు కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని ఎంత మనకు కావాలి నెలసరి అంత ఇన్‌కమ్ వచ్చే దానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి చూసుకోవాలి. అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. అందులో ఎక్కువ వడ్డీ వస్తుంది. వడ్డీ రేట్ ఎక్కువ వస్తుంది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో. కానీ అక్కడ 3 మంత్స్‌కి ఒకసారి వస్తుంది. అది కూడా లిమిట్స్ ఇప్పుడు మొన్న 15 లాక్స్ నుంచి లాస్ట్ బడ్జెట్‌లో 30 లాక్స్ చేశారు. సో అప్ టు 30 లాక్స్ మనం హ్యాపీగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో కూడా పెట్టుకోవచ్చు. సో మీకు లిక్విడిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అడిగిన దానికి బ్యాంకుల్లో ఎప్పటికప్పుడు అంటే మనకి నెలసరి కావాలంటే నెలకి వడ్డీ వచ్చేలాగా స్కీమ్స్ ఉన్నాయి. 3 నెలలకు వచ్చేలాగా స్కీమ్స్ ఉన్నాయి. అంతేగాని వాళ్ళ దగ్గరే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేసి అల్లి అలా ఆ స్కీమ్సే ఉన్నాయని మీరు మాత్రం భ్రమపడకండి. ఇంకా అలాంటి స్కీమ్స్ ఎవరికి యంగ్‌స్టర్స్‌కి అలాంటి స్కీమ్స్ ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత వాళ్ళ పిల్లాడికి కాలేజీకి వెళ్ళటానికి లేతే 5 ఏళ్ల తర్వాత ఇద్దరు పెళ్లి చేయాలి పిల్లకి అని అనుకున్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఆ స్కీమ్స్ నేను చెప్పిందంతా కూడా దీని మీద ఆధారపడి మనకి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అని అనుకున్న వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ అందరికీ ఇలాంటి స్కీమ్స్. సో వయసుని బట్టి మన యొక్క ఆదాయ వనరులను బట్టి మనకి ఇది ఇతరత్ర ఉన్నటువంటి సోర్సెస్ని బట్టి మనకు వస్తున్నటువంటి మనకు అవసరమైనటువంటిది ఎంత వస్తున్నది ఎంత గ్యాప్ ఉంది దానికి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటే ఈ విధంగా మన లైఫ్ని హ్యాపీగా ఇనిషియేట్ చేసుకుంటూ స్మూత్గా చక్కగా అందరూ కూడా ఆనందంగా బతకచ్చు. అదేనండి అల్టిమేట్గా లైఫ్ మీనింగ్ ఎసెన్స్ ఏంటి, వీ షుడ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. నమస్కారం.